పేరు సంపాదించండి, ఆటోమేటిక్ పైసలు మీ ఎంకలూరుకి వస్తే ఎట్లనే చెప్తా. వీడియో అయితే లాస్ట్ చూడండి. రామ్ బాయ్ అందరికి ఈ వీడియో యూత్ కి మస్తు యూస్ఫుల్ కాబోతుంది. వీడియోని అయితే జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ మోస్ట్ ఫేమస్ నిలోఫర్ కేఫ్ నే తీసుకోండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జస్ట్ ఫర్ స్నాప్ స్టోరీస్ చాయ్ కోసమే 100+ రూపీస్ పే చేస్తారు. అదే నీలోఫర్ కేఫ్ ఇంత ఫేమస్ కాకుండా ఒక చిన్న చాయ్ స్టాల్ పైన అదే నేమ్ ఉండి ఓనర్ కి తన బ్రాండ్ ని ప్రమోట్ చేయడం కానీ మార్కెటింగ్ చేయడం కానీ తెలియకపోతే ఇంత ఫేమస్ అవుతుండేనా? ఇన్ని బ్రాంచెస్ ఓపెన్ చేస్తుండే జస్ట్ బికాస్ ఆఫ్ ఆ పేరు సంపాదించాను కాబట్టి ఇంత సక్సెస్ అయింది. ఇప్పుడు మన యూత్ అంతా ఒక కంపెనీకి ఎంప్లాయీ కావాలనే గోల్ పెట్టుకుంటారు. ఎంప్లాయీ అంటే వేరే వాడి బ్రాండ్ పేరు పైకి తీసుకోనికే మీరు కష్టపడుతుంది. కానీ అట్లాంటి కంపెనీ ఆ బ్రాండ్ నువ్వు బిల్డ్ చేయొచ్చు అని ఎందుకు ఆలోచిస్తలేవు? మీరు ఏది స్టార్ట్ చేసినా మిమ్మల్ని మీరే ప్రమోట్ చేసుకోవాలి. నువ్వు బ్రాండ్ గురించి పక్కనోడికి చెప్తేనే వానికి నచ్చితే వేరేకి చెప్తాడు. అట్లా కాకుండా పక్కనోడే వచ్చి తెలుసుకోవాలని ఆగినవంటే ఈ జన్మకి నువ్వు ఎదిగినట్టే. ఇక వచ్చిన పనిని ఎప్పుడు ఫ్రీగా చేయకండి, ఎందుకంటే దట్స్ ద స్కిల్ యూ హ్యావ్, యూ కెన్ అర్న్ ఫ్రమ్ దట్. ఒక దగ్గర కూర్చొని ఆలోచించండి, 100+ థాట్స్ వెళ్తాయి. ఏదైనా యూనిక్ గా చేయడం ట్రై చేయండి. ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్ ఉన్న వాళ్ళు ఫేమస్ అయితే వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద బ్రాండ్ స్పాన్సర్స్ వస్తారు, ఎందుకంటే ఆ పేరు సంపాదించింది కాబట్టి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించినా మీరు ఎట్లాంటి సపోర్ట్ ఇయ్యారని నాకు తెలుసు, కానీ ఇట్లాంటి క్రియేటర్స్కి అయితే మీరు లక్షల ఫాలోవర్స్ ఇస్తారు. आज चड्डी नहीं पहने हो ना, सब पता चल रहा है. ఇప్పుడన్న ట్రూ ఇన్ఫ్లుయెన్సర్స్ ని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి. నన్ననే కాదు, చాలా మంది ఉన్నారు మంచి కంటెంట్ చేసేవాళ్ళు, బట్ వాళ్ళకి ఏం సపోర్ట్ రాదు. సో కంటెంట్ వస్తే మీ లవ్ అండ్ సపోర్ట్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ రూపంలో చూపిస్తారు అనుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నా, పేరు సంపాదించండి, ఆటోమేటిక్ పైసలు మీ ఎంకలు వస్తాయి.